దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాక్యం ద్వారా మనం చదువుకోవాలి. వాక్యం ద్వారా చదువుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ ఒక పాయింట్ చూసుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే మీకు వాక్యం ఎందుకంటే నేను సరి చేయడానికి, ఈ వాక్యం ఎందుకంటే మనం సరి చేయడానికి. యెహోవా దేవుడు ఆది కాలంలో ఏం చేశాడంటే ఆయన డైరెక్ట్గా వచ్చి చెప్పాడు. కొంతమంది మారారు, కొంతమంది మారలేదు. కొంతమంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు, వాళ్ళంతా కూడా సరి అయిపోయారు. అగ్నిలో మాట్లాడినప్పుడు మోషే సరి అయిపోయాడు. మోషే అది పొద కాలిపోతుందండి. అలా అదంతా అగ్ని వచ్చేస్తుంది, ఆ పొదంతా ఏంటి కారట్లేదు, ఏంటని దగ్గరికి వస్తుంది. యెహోవా దేవుడు ఆగు అక్కడ, ఈ చెప్పులను విడిచిపెట్టి రా, ఇది పరిశుద్ధ స్థలం. అప్పుడు దేవుడు మాట్లాడాడు. అగ్నిలో నుండి యెహోవా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలు పంపించి దేవుడు మనుషుల ద్వారా మాట్లాడాడు. ఈ రోజులు ఎలా మాట్లాడతాడు? ఆయన వాక్యముల ద్వారా మాట్లాడాడు. అందుకని వాక్యం దగ్గరికి రావాలి, వాక్యాన్ని వినాలి. ఈ వాక్యము నా సొంత మాటలేం కాదు. ఈ వాక్యం ఎక్కడి నుంచి చెప్తున్నాం? బైబిల్ గ్రంథంలో నుంచి చెప్తున్నాం. కాబట్టి బైబిల్ కొనుక్కోండి. బైబిల్ అందరు కొందామా? పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెబుతున్నాను అంటున్నాడు పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. వ్యతిరేకంగా నడుస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చి అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు అలాంటి వాళ్ళ కొరకు ఏడుస్తూ చెప్తున్నాను, నాశనమే వారి అంతము. అమ్మో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ తెలిసిన సిలువకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే వాళ్ళు అకస్మాత్తుగా నాశనం అయిపోతారని చెప్పేసి దేవునికి వాక్యం చాలా చక్కగా మాట్లాడుతుంది. అయితే మనము ఎలాగెళ్ళాలి, ఎలా సాగిపోవాలంటే ఇక్కడ మోషే కొంతమంది గూఢచారుల్ని కానాన్ దేశానికి పంపించాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అందరూ కూడా కానాన్ దేశము వెళ్ళిపోవాలి. కానాన్ దేశం చాలా చక్కగా సాగిపోవాలి. 40 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చేసారు. ఈ లోపల చాలా మంది, అంటే అందరూ చనిపోయారు. ఆ 40 సంవత్సరాలు పుట్టిన బిడ్డలు మాత్రమే ఉన్నారు, యెహోషువ కాలం మాత్రమే ఉన్నారు. ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి కానాన్ దేశము నడిచి సాగిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 యెహోషువ కాలేబు మాత్రమే కానాన్లో అడుగుపెట్టారన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా లేదు. మోషే కూడా అంటలేదు. మోషే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పడమ్మా హల్లెలూయా. హల్లెలూయా అంటే ఒకసారి చెప్పి లోపడ్డాడు మోషే. దేవుడు చెప్పినట్టు మోషే లోపడ్డాడు. మోషే అక్కడ ఆగిపోమంటే ఆగిపోయాడు. అంతే, అక్కడ ఆగిపోమంటే చూశాడు, కన్నా చూశాడు. అంతే, ఒక కానాన్ దేశం చూశాడు. చూసిన తర్వాత ఆ యొక్క అరణ్యంలో మోషే చనిపోయాడు. దేవుని దూతలు వచ్చి మోషే శవాన్ని సమాధి చేసింది. కానీ ఎక్కడ కానాన్ దేశము సాగిపోయారు. మనం కూడా ప్రార్థనలో సాగిపోవాలి. తర్వాత మన కుటుంబంలో సాగిపోవాలి. మన బిడ్డల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మనం ఓపిక ఉండాలి. ఎవరికి దేవుడు నమ్ముకున్న వారికి ఓర్పు సహనము ఉండాలి. రెండో ఉండాలి. ఓర్పు సహనము దీర్ఘశాంతం ఉంటేనే కానీ ఈ దైవిక జీవితం ముందుకెళ్ళాం. దైవిక జీవితంలో లేకపోతే కష్టమాలు కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, తిట్టుకోవడం అలాగా ఉంటుంది పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వంతాడికి లెవెల్ పెరిగిపోతాం. మన లెవెల్ చూపించేద్దాం. అలాగా ఉన్న లెవెల్ ఏమో ఎంత, మన లెవెల్ ఎంత చూపిస్తామా? ఆ ఉన్న లెవెల్ అలా పైకి చూపించేవాడికి మొత్తం కిందకి వచ్చేద్దాం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ లెవెల్ చూపించడానికి అవకాశం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా లెవెల్ చూపించలేదు. లెవెల్ చూపించాలని ఆయన ఎక్కడ ఉండు ఇదంతా నాశనం కాగానే మొత్తం ప్రపంచం ఏముండదు. ఇంకా ప్రపంచం ఏమే ఉండదు. తనకు తాను తగ్గించుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కృపార్శ్వం ఉండగా ఆయన యేసుక్రీస్తు వారు కిందకు వచ్చి స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు వారు మన కోసం మానవుడిగా ఆయన జన్మించి దైవ మానవ కుమారుడిగా ఆయన ఉండి సమస్తమును ఆయన చేసి అందరినీ రక్షించి తర్వాత అనేక రోగములను బాగు చేసి నేల మీద నడిచి ఆనందలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చి పక్షవాయు గర్వాల్ని బాగు చేసి యాయుడు కుమార్తెను బతికించి కుష్టు రోగులను బాగు చేశారు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చి గుడ్డి వాడికి
చూపునిచ్చి ఈ విధంగా అనేక మందిని బాగు చేసి ఆఖరిగా కపెర్నహూములోనే అయ్య గారు ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియా మాత లాజరుకి వెళ్తుండేవాడు ఎప్పుడు వెళ్ళినా కపెర్నహూము వెళ్తే వాళ్ళింటికి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే లాజరు చనిపోతే లాజరును సహితము యేసుక్రీస్తు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజులో కూడా ఇలాంటి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. అది మొన్న వారం మీకు చేసినట్టున్నాను కదా, ఇండోనేషియాలో ఒక 10 మంది